గుంత పొంగనాలు ఇలా ఉడకాలి. ఈరోజు నేను గుంత పొంగనాలు చేస్తున్నా. దీంట్లోకి పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చెనిగ్గింజలు. ఇవన్నీ మనం తరుక్కుందాము. ఎర్రగడ్డలు. ఇది దోసపిండి. దీంట్లోకి మనము సోడా, ఉప్పు, తగినంత ఉప్పు, పిండిని కలుపుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. పొంగనాల్లోకి మనం ఇవన్నీ నూనెలో వేయించుకుందాం. కట్ చేసుకున్నాను నేను కట్టర్లో. ఇవన్నీ మనం వేసుకుందాం. బాగా నూనెలో వేయించుకుందాం. వేగినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, శనగగింజలు వేసుకుంటాం. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి మనం దోసపిండిలోకి కలుపుకుందాం. మనం ఎర్రగడ్డలు బాగా వేయించుకున్నాం కదా, పొంగనాల్లోకి ఇలా పిండిలో బాగా కలుపుకోవాలి. పొంగనాల్లోకి కొంతమంది పసుపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే పసుపు వేసుకున్నాను. మనం ఇప్పుడు పొంగనాలు చేసుకుందాం. ఇప్పుడు పొంగనాలది పెనం పెట్టుకుందాం. ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. హోల్లోకి మూత వేసుకుందాం. బాగా పొంగుతాయి పొంగనాలు. మూత తీసి చూస్తాం ఎలా వస్తాయో పొంగనాలు. బాగా వస్తున్నాయి. ఇలా రౌండ్గా ఉన్నాయి చూడు. గుంత పొంగనాలు ఇలా ఉడకాలి. శనగగింజలు పంటి కింద పడితే దాని టేస్టే వేరు. మనం ఇంట్లో చేసుకునేదే మనకు ఎంత కష్టమైనా కానీ మనం ఇంట్లో చేసుకునే దాని టేస్టే వేరు. బయట మీరు ఎవరు తినద్దండి. వేసిన నూనె వేస్తూ ఉంటారు వాళ్ళు. మనమైతే ఒకే బ్రాండ్ వాడుతూ ఉంటాం కాబట్టి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి.